వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో వాళ్ళ కుమార్తె సునీతకి పెద్ద షాకే తగిలింది. కేసు దర్యాప్తు ఒక సిస్టంలో నడుస్తున్నప్పుడు అట్లా కాదు, నాకు తెలిసిన రాజకీయ నాయకులు చెప్పిన దాని ప్రకారం మా నాన్నని ఈ కారణంగా హత్య చేశారు రాజకీయంగా అని తెలిసింది కాబట్టి ఆ దిశగానే దర్యాప్తు చేయండి, అందులో జగన్ హస్తమో భారతీయ హస్తమో ఉందన్నటువంటి కోణంలో దర్యాప్తు చేయమని ఆమె అడుగుతోంది. అయితే సిబిఐ దర్యాప్తులో ఆల్రెడీ అందులో ఉన్నటువంటి వ్యవహారం స్పష్టంగా తేలిపోయింది. ఏదైతే ఆయన రాసిన ఆస్తి కారణంగా ఆ ఆస్తి డాక్యుమెంట్లు లాక్కోవడానికి జరిగినటువంటి ప్రయత్నం అన్నటువంటిది మొట్టమొదటి దర్యాప్తులో తేలితే, లేదు దాని వెనకాల రాజకీయ కోణం ఉందని చూపించే ప్రయత్నం సాగినటువంటి వ్యవహారం చివరిదాకా వెళ్ళింది. అయితే ఇప్పుడు సునీత పదే వేస్తున్న పిటిషన్లకి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. మీరు కోరుకున్నట్టల్లా దర్యాప్తు చేయమని చెప్తే ఇంకొక 4-5 ఏళ్ల పాటు సాగదీయడం తప్పించి మరొకటి ఏం లేదు. ఆల్రెడీ కింద కోర్టుకు వెళ్ళారు, కింద కోర్టు క్లియర్ కట్ ఆదేశం ఇచ్చేసింది ఏమేమి దర్యాప్తు చేయాల్సి ఉందో. ఆ దిశగా సిబిఐని దర్యాప్తు చేయనండి, మీరు జోక్యం చేసుకోబాకండి, ఇందులో మిగతాది మీకు ఏదైనా ఉంటే కనుక కోర్టులో వాదనల్లో వినిపించుకోండి అని తేల్చి చెప్పింది. తద్వారా ఏదైతే నిన్ననే ఈనాడు బాధపడింది కూడా అదే అనమాట. సిట్ ద్వారా వాళ్ళు కోరుకున్నట్టు జగన్ మీద కేసు వెళ్తుంది అనుకుంటే అది కాస్త రివర్స్ అయింది. అదే సందర్భంలో ఇప్పుడు సునీతతో చేసినటువంటి ప్రయత్నం కూడా విఫలమయ్యింది ఈ వ్యవహారంలో.